మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో బిజీగా ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క మన ప్రభాస్ అన్న మాత్రమే. మార్నింగ్ దీనికి ఇది ఆ రాజసాబ్ షూటింగ్ వెళ్తే నైట్ పూట ఫౌజీ షూటింగ్ అయితే వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఎట్టి పరిస్థితుల్లోనే సరే వచ్చే సంవత్సరానికి ఈ 2 మూవీస్ కంప్లీట్ చేసేస్తే ఆ తర్వాత స్పిరిట్ మూవీతోనైతే చాలా బిజీగా అయిపోతాడు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఈ స్పిరిట్ మూవీ కంటిన్యూ అవుతుండగానే మళ్ళీ అయితే మనకి 'కల్కి 2'కి లేక 'సలార్ 2'కి సిగ్నల్ ఇచ్చే అవకాశం అయితే ఉందనైతే మనకు తెలుస్తుందన్నమాట. సో ఇక్కడ ఖచ్చితంగా సరే ఆ విధంగా చేసిన మన 'సలార్ 2' అదే విధంగా 'కల్కి 2' ఖచ్చితంగా సరే ఇంకో 2 ఇయర్స్ లేట్ అయ్యే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉందన్నమాట. అసలు విషయం దేని గురించి ఈ విధంగా లేట్ అవుతుంది అనే విధంగా అయితే క్లుప్తంగా మాట్లాడుకుందాం. అసలు విషయం ఏంటి అంటే మన 'ప్రభాస్' అన్న చూసుకున్నట్లయితే 'స్పిరిట్' మూవీతో చాలా బిజీగా ఉంటాడు. ఆ టైంలోనే 'స్పిరిట్' మూవీ చేస్తున్న టైంలోనే మన 'నాగశ్విన్' కూడా ఖాళీగా ఉండడు. నా తర్వాత 'ఎన్టీఆర్' కూడా ఖాళీగా ఉండడు. ఎందుకు అదే మన 'ప్రశాంత్ నీల్' కూడా ఖాళీగా ఉండడనమాట. ఎందుకు 'నాగశ్విన్' ఖాళీగా ఉండడం దాని గురించి మాట్లాడుకుందాం. గతంలో చూసుకున్నట్లయితే మన 'ప్రశాంత్ వర్మ' మన 'నాగశ్విన్' అదే మన బాలకృష్ణ గారి కొడుకు 'మోక్షజ్ఞ' తోని ఒక మూవీ తీస్తున్నట్లయితే అఫీషియల్‌గా అయితే పోస్టర్ అయితే రిలీజ్ చేశారనమాట. సో ఈ ప్రాజెక్ట్ మన నాగశ్విన్ గారి దగ్గరికి అయితే షిఫ్ట్ అయినట్టయితే తెలుస్తుంది. ఎందుకు అంటే మన ప్రశాంత్ వర్మ గారు తెగ మూవీస్ అయితే సైన్ పెడేస్తున్నారు భయ్య. అది కూడా 'మహాకాళి' అన్నారు, 'హనుమాన్ 2' అంటున్నారు, ఇప్పుడు 'ప్రభాస్‌తో' మూవీ అంటున్నారు. ఇప్పుడు మొన్న ఈ మూవీ కూడా ఒప్పుకున్నారు. ఇంకా చాలా మూవీ ఉన్నాయి. ఇంకా 'మారుతి' ఉంది కదా సంథింగ్ ఏదో ఉంది. మొత్తం అన్ని కూడా ఒప్పేసుకుంటున్నారు. మరి ఎక్కడ తీస్తారో టైం అయితే సరిపోలేదు. ఆ విధంగా కూడా ఇక్కడ షిఫ్ట్ అయినట్టయితే తెలుస్తుందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే నాగశ్విన్ అంటే ఇప్పుడు మన బాలకృష్ణ గారు ఏ విధంగా ప్లాన్ చేశారు అంటే, ఏదో నార్మల్ కమర్షియల్ మూవీ కింద నా కొడుకు ఎంట్రీ ఇవ్వడం అయితే బాగోదు. ఖచ్చితంగా సరే ఒక సైంటిఫిక్ మూవీనైతే తీయాల్సిందే అనే విధంగా అయితే మాట్లాడుతున్నారనమాట. అంటే ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌ని అందుకోవాలి అనే విధంగా అయితే ఉన్నారు. మరి మీరేమన్నా ఖచ్చితంగా సరే అదే విధంగా అంటే ఇప్పుడు నాగార్జున ఆ విధంగా ఇతనితోని మన 'మోక్షజ్ఞతోని' సినిమా తీసేయడంతో బిజీగా ఉంటారనమాట. సో ఆ టైంలోనే మన ప్రభాసానికి అయితే ఖాళీ ఉండదు. కానీ ప్రభాసానికి ఖాళీ ఉండదు అంటే 'స్పిరిట్' మూవీతోని బిజీగా ఉంటాడు కదా! ఇక్కడ మన మన నాగార్జునకి అయితే ఖాళీ ఉండదనమాట. ఈ మూవీ తీసిన తర్వాత అప్పుడు 'కల్కి 2' స్టార్ట్ చేస్తారనమాట. ఇంచుమించు 2 ఇయర్స్ అయినా టైం పడుతుంది. సో మరి నాగార్జున మరి 'సలార్ 2' కైనా సరే గ్రీన్ సిగ్నల్ ఇవ్వచ్చు కదా ప్రభాస్ అన్న అంటే, అప్పుడు మన 'ఎన్టీఆర్ వార్ 2' షూటింగ్ అయిపోగానే మన 'ఎన్టీఆర్ 31' షూటింగ్ అయితే ఖచ్చితంగా సరే స్టార్ట్ అయిపోతుందనమాట. ఖచ్చితంగా సరే ఎన్టీఆర్ ఆల్రెడీ డేట్స్ కూడా ఇస్తారు కదా! జనవరి 9 అయితే 2026 జనవరి 9 అయితే మూవీని రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటించడం జరిగింది. సో ఆ టైంకి వస్తుందో లేదో తెలియదు కానీ ఎన్టీఆర్ 31 కానీ డేట్ అయితే ఇచ్చారు మరి. సో ఆ షూట్ అయిపోయిన తర్వాత అంటే ఆ షూట్ ప్రమోషన్స్ కు వెళ్తుందనగా మంచిది ఖచ్చితంగా 'సలార్ 2'ని సెట్స్ పైకి అయితే తీసుకువెళ్తారు. మరి మీరేమనుకున్నారు భయ్ ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 'ప్రభాస్' అన్నకు 2 ఇయర్స్ లేట్ అవుతుంది. మన 'సందీప్ రెడ్డి వంగ' అదే విధంగా నెక్స్ట్ ఇయర్ ప్రాజెక్ట్ ఎక్కుతుంది 'స్పిరిట్' మూవీ. అదే విధంగా 'రాజసాబు' అదే విధంగా 'ఫౌజీ' షూటింగ్స్ అయితే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా సరే మన ముందుకు వచ్చేస్తున్నాయి ఈ మూవీస్. ఆ తర్వాత మన 'ఎన్టీఆర్ 31' 2026 అవుతుంది. మన 'సలార్ 2' అదే విధంగా 'కల్కి 2' చూసుకున్నట్లయితే ఇంచుమించు 2 ఇయర్స్ టైం పట్టే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది భయ్య. మరి 'ప్రశాంత్ వర్మ' చూసుకున్నట్లయితే ఏం చేస్తున్నాడో కూడా తెలియట్లేదు. అంటే ప్రాజెక్ట్స్ ఒప్పేసుకుంటూ వస్తున్నాడు. కాకపోతే పోనీ హిట్ ఇవ్వని డైరెక్టర్ అంటే ఖచ్చితంగా సరే హిట్ ఇస్తాడు. కొద్దిగా టైం పడుతుంది. ఆ టైం వరకు మనం వేచి ఉంటే ఖచ్చితంగా సరే అతనికి కొద్దిగా టైం ఇస్తే ఖచ్చితంగా సరే సాలిడ్ మూవీస్ అయితే మన ముందుకు తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాడు. మరి మీరేమనుకున్నారు కామెంట్ చేసేయండి. నేనైతే ఒక్క విషయం ఒక్క రిక్వెస్ట్ ఇక్కడ దాకా వీడియో చూస్తున్నట్లయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎలాంటి ఇన్ఫర్మేషన్ మరిన్ని మీ ముందుకు తీసుకురావాలి అంటే ఖచ్చితంగా సరే ఒక్కసారి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి లైక్ బటన్ క్లిక్ చేసి నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి. ఇలాంటి మరి అంటే నేను డైలీగా వీడియోస్ పెడుతున్నాననమాట. సో ఎక్కడ రోజు తప్పించి రోజైనా సరే ఖచ్చితంగా సరే పెడుతూనే ఉన్నాను. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉన్నాను. సో కొద్దిగా సపోర్ట్ ఇస్తే నాకు కూడా కొద్దిగా ఎంకరేజ్‌గా ఉంటది కదా! అనే విధంగా అయితే కొద్దిగా నేను రిక్వెస్ట్ చేసుకున్నాననమాట. సో థాంక్ యూ ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి కొద్దిగా.